కాంగ్రెస్ లో కమిటీలు ఎక్కువ కంటెంట్ తక్కువ అని విమర్శలు వస్తున్నాయా? కాంగ్రెస్ అంటేనే కన్ఫ్యూజ్ చేసే పార్టీ అని కేడర్ చర్చించుకుంటోందా? మీనాక్షి వచ్చాక కమిటీలపై కమిటీలను ఎందుకు వేస్తున్నారు? ఈ కమిటీలతో కేడర్ ఇబ్బంది పడుతోందా? ఇన్ని కమిటీలు ఎందుకు? వీటితో వచ్చిన సమస్యలేంటి? గాంధీ భవన్ ప్రతిరోజు ఏదో ఒక సమీక్షతో హడావిడిగా ఉంటుంది. ముఖ్యంగా పార్టీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు అనేక కమిటీలను వేశారు. ఆయా కమిటీలకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు కమిటీల రిపోర్టులను ఎప్పటికప్పుడు మీనాక్షికి ఇవ్వటం లాంటి పనులతో హస్తనేతలు నిత్యం బిజీగా గడుపుతున్నారు. ఇన్ని కమిటీలను వేయటంతో ఏ నేత ఏ కమిటీకి పనిచేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. చాలా కమిటీలు ఉండటంతో ఒక్కో నియోజకవర్గానికి 1/2 డజనుకు పైగా బాధ్యులు ఉండటం, ఒక కమిటీ మీటింగ్ అయిపోగానే ఇంకో కమిటీ మీటింగ్ పెట్టడంతో నియోజకవర్గాల నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2005 జనవరి చివరిలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను ఏఐసీసీ నియమించింది. ఫిబ్రవరిలో బాధ్యతలు తీసుకున్న మీనాక్షి పార్టీ పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కొన్ని రోజుల సమయం తీసుకున్నారు. ఇక పార్టీ బలోపేతం, ఏఐసీసీ కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టిన మీనాక్షి అందుకు అనుగుణంగా కమిటీలు వేశారు. పార్టీ హైకమాండ్ తీసుకున్న జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మీనాక్షి ఇందుకోసం దాదాపు 100 మందితో కమిటీ వేశారు. ఈ కమిటీలో ప్రతి అసెంబ్లీకి 2 చొప్పున నాయకులను పరిశీలకులుగా పంపారు. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ల స్థాయిలో మొత్తం 60 మంది అసెంబ్లీ కోఆర్డినేటర్లు, 6 రాష్ట్ర కోఆర్డినేటర్లు, 5 కనెక్ట్ సెంటర్ టీమ్ గా కమిటీని ఏర్పాటు చేశారు. ఇక పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతం కోసం ఏప్రిల్లో మీనాక్షి మరో కమిటీని వేసింది. ఒక్కో జిల్లాకు 2 నాయకుల చొప్పున తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్ స్థాయి నేతలతో, ఒక్కో జిల్లాకు 2 నేతలతో కమిటీ వేశారు. ఈ కమిటీలో మొత్తం 33 జిల్లాలు, గ్రేటర్లోని 2 ప్రాంతాలను కలిపి 35 ప్రాంతాలకు 70 మంది పరిశీలకులను నియమించారు. గ్రామాల వారీగా ఎవరెవరు ఏ పదవులను ఆశిస్తున్నారు, వారికున్న అర్హతలు ఏంటి అనే విషయాలను ఈ కమిటీ తెలుసుకుంది. తెలంగాణ వ్యాప్తంగా 12,000 మంది తమకు పార్టీ పదవులను ఇవ్వమని ఈ కమిటీకి అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఇటీవల ఏఐసీసీ చీఫ్ ఖర్గే తెలంగాణ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు మీనాక్షి మరో కమిటీని వేసింది. ఆర్గనైజేషన్ రీస్ట్రక్చరింగ్ పేరుతో మరో కమిటీని వేశారు. ఉమ్మడి జిల్లాల యూనిట్ గా 10 ఉమ్మడి జిల్లాలకు 10 మంది నేతలను ఇన్ఛార్జిగా వేసిన ఈ కమిటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు ఉన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీలో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించడం లాంటివి ఈ కమిటీ పరిష్కరిస్తుందని హస్తనేతలు చెబుతున్నారు. త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు కమిటీ కసరత్తు చేస్తోంది. ఇక పీసీసీ తరపున ఇటీవలే వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల నియామకం జరిగింది. ఒక్కో పార్లమెంట్ కి 1 వైస్ ప్రెసిడెంట్, 3 జనరల్ సెక్రటరీల చొప్పున మరో కమిటీని వేశారు. మరోవైపు పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ప్రదేశ్ ఎలక్షన్స్ కమిటీని కూడా ఇటీవలే నియమించారు. సంవిధాన్ బచావో కార్యక్రమం కోసం 1 కమిటీ, డీలిమిటేషన్ అధ్యయనం కోసం 1 కమిటీ, అడ్వైజరీ పేరుతో మరో కమిటీ నియమించారు. ఇన్ని కమిటీలు ఉండటం కాంగ్రెస్ పార్టీ క్యాడర్కే కాకుండా నేతలకు సైతం కన్ఫ్యూజన్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చాలా కమిటీలు ఉండటం వల్ల ఏ పనికి ఎవరు దగ్గరికి వెళ్లాలో అర్థం కాక కింది స్థాయి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకరి దగ్గరికి వెళితే మరొకరికి కోపం వచ్చి తమ పని కాదనే ఆందోళనలో సైతం కింది స్థాయి నేతల్లో ఉందనే చర్చ కూడా నడుస్తోంది.